కౌశిక్కి చేతికి శ్రీవల్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. కౌశిక్కి ధాత్రి కేదార్ అక్కడెక్కడ కనబడకపోయేసరికి జగదాత్రి కేదార్ ఎక్కడా అని అడుగుతుండగా ఫంక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఎక్కడికో హడావిడిగా వెళ్ళిపోయారక్క అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది. అవునా, ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఉండగా ఏమో తెలీదు అని అంటుంటారు అందరూ. ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అడగాల్సిన పని లేదా అని అంటూ ఉండగా చెప్పి వెళ్ళని వాళ్ళని ఏమని అడుగుతారు అని కౌశికి ముందు రెచ్చిపోతూ ఉంటుంది నిషి. ఆవారాగా పెరిగిన వాళ్ళకి అంత పట్టింపు ఎక్కడుంటుందక్క అని హేళనగా మాట్లాడతాడు యువరాజ్. అదేంటి, వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే కదా, అలా మాట్లాడడం ఏంటి అని యువరాజ్ని అంటూ ఉంటుంది కౌశికి. వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్సా? ఎలా అయ్యారక్క? ఏ విధంగా అవుతారు? వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు. మన ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అవుతారా? ఎప్పటికీ కాలేరు అని అంటూ ఉంటాడు యువరాజ్. దాంతో సుధాకర్ కోపంగా ఆపండి, ఏమీ లేని దానికి ఎందుకు ఇప్పుడు డిస్కషన్ అని అంటూ ఉండగా డిస్కషన్ స్టార్ట్ చేసింది వదినే కదా మామయ్య, ఇక్కడ లేని వాళ్ళ గురించి ఎందుకింత డిస్కషన్ అని నిషి కూడా అంటూ ఉంటుంది. వాళ్ళు వచ్చాక వాళ్ళనే అడుగుదాం అని అంటూ ఉంటాడు సుధాకర్. ఇంతకీ మీ అత్తయ్య ఎక్కడా అని అడుగుతుండగా పైన టెన్షన్ పడుతున్న వైజయంతిని అత్తయ్య అత్తయ్య అని కేకలు వేసి పిలుస్తూ ఉంటుంది నిషి. వస్తున్నానమ్మి అని అంటూ ఉంటుంది. 2-3 సార్లు నిషి పిలిచాక వైజయంతి ఇక కిందికి దిగి వస్తుంది. వైజయంతి సుధాకర్ కోపంగా తిడుతూ ఉంటాడు. ఏంటి ఈ మధ్యలో పూజలు పార్టీలు అంటూ ఏదేదో చేస్తున్నావు, ఈరోజు కౌశికికి ఎంత దెబ్బ తగిలిందో చూసావా అని సుధాకర్ వైజయంతిని తిడుతూ ఉంటాడు. ఇలా జరుగుతుందని మాకు మాత్రం ఏమైనా తెలుసా అని నిషి అంటుండగా తెలుసుకోవాలమ్మా, పార్టీ ఏర్పాటు చేసినప్పుడు దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద దెబ్బ తగిలితే ఏంటి పరిస్థితి అని సుధాకర్ నిషి వైజయంతిలపై మండిపడుతూ ఉండగా ఇక కౌశికి వదిలేయండి బాబాయ్, ఇప్పటికే పిన్ని బాధపడుతుంది అని అంటూ ఉండగా నీకు బాధలా అనిపిస్తుందా? ఆ జేడీకేడి వస్తే ఆ స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తే నన్నేం చేస్తారో అని నాకు టెన్షన్గా ఉంది అంటూ ఉంటుంది వైజయంతి. ఇంతలో కార్ సౌండ్ వినబడడం, జేడీకేడి స్వీట్ బాక్స్తో లోపలికి రావడం అంతా జరిగిపోతుంది. ఇక లోపలికి వచ్చిన జేడీకేడీలను చూస్తూ వైజయంతిని కోపంగా చూస్తున్న జేడీని కౌశికి ఏమైంది జేడీ, ఎందుకు ఇలా వచ్చారు అంటుండగా మీతో కాస్త మాట్లాడాలి కౌశికి గారు అని జేడీ అనేస్తుంది. రండి స్టడీ రూమ్లో మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది కౌశికి. లేదు, మీ ఫ్యామిలీ మొత్తంతో మాట్లాడాలి, ముఖ్యంగా వైజయంతి గారితో మాట్లాడాలి అనగానే వైజయంతి గుండెలు జారిపోతాయి. మా అత్తయ్య గారితో మీరేం మాట్లాడతారు? అవును అని నిషిక అడిగే లోపే మా పిన్ని వాళ్ళ పుట్టింటి తరపున వచ్చిన స్వీట్ బాక్స్ ఇచ్చిన బాక్స్ మీ చేతిలో ఎలా ఉంది అని అంటూ ఉండగా ఇవి వైజయంతి గారి పుట్టింటి తరపున నుండి రాలేదు అని జేడి అంటుంది. మరెక్కడి నుంచి వచ్చాయి అని యువరాజ్ అడుగుతూ ఉండగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మీనన్ డెన్ నుంచి అనగానే అందరూ షాక్ అవుతారు. మీనన్ డెన్ నుంచి రావడం ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు జేడీకేడీలని అందరూ. మాకు అదే విచిత్రంగా ఉంది, ఈ స్వీట్ బాక్సెస్ మీనన్ డెన్ నుంచే వచ్చాయి, కానీ వైజయంతి గారు వాళ్ళ పుట్టింటి తరపు నుండి ఎందుకు వచ్చాయని చెప్పారో, ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి అందరికీ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేశారో వైజయంతి గారే చెప్పాలి అని అంటూ ఉండగా అందరూ వైజయంతిని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని నిషి యువరాజ్ మండిపడతారు. మా అమ్మ ఎందుకు అలా చేస్తుంది అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. అది కాదు అడగాల్సింది, అసలు వచ్చిన మీనన్ డెన్ నుంచి వచ్చిన బాక్సెస్ని ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ చేశారో వైజయంతి గారే చెప్పాలి అని అంటూ ఉంటుంది జేడి. వాట్, ఎందుకలా మా అమ్మపై నిందలు వేస్తున్నారు, నేను ఊరుకోను అని యువరాజ్ అంటూ ఉండగా దానికి తగ్గ ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటూ జేడీకేడీకి సైగ చేయగా ఆ స్వీట్ బాక్స్ని అక్కడ టేబుల్పై పెట్టి ఓపెన్ చేసి చూడండి కౌశికి గారు అని అంటూ ఉంటాడు కేడి. దాంతో ఆ స్వీట్ బాక్స్లోని ఒక లడ్డూని తీసి చూసి అందులో డైమండ్ ఉండడం చూసి వాట్, ఇందులో డైమండ్స్ ఎందుకున్నాయి అని అంటూ ఉండగా
మీనన్ టీమ్ని మేము మొత్తం 24 అవర్స్ వాచ్ చేస్తూనే ఉంటాం. అందుకని మాకు తెలియకుండా ఉండాలని వైజయంతి గారితో చేతులు కలిపి ఆడవాళ్ళతో ఆ వజ్రాలని స్మగ్లింగ్ చేస్తున్నాడు మీనన్. అసలు మీనన్తో వైజయంతి గారు ఎందుకు చేతులు కలిపారో, స్మగ్లింగ్ని ఎందుకు చేశారో, అసలు ఆ వజ్రాలని ఎక్కడికి డెలివరీ చేశారో వైజయంతి గారే చెప్పాలి అని అంటూ ఉండగా అందరూ షాకింగ్గా చూస్తుంటారు. నాకేం తెలియదమ్మి అని అంటూ ఉండగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ స్వీట్ బాక్స్ మీ ఇంటి నుండే వచ్చింది. పైగా ఆవిడని మేము చూసాం, ఫాలో అయ్యాం. ఆ స్వీట్ బాక్స్లోనే వజ్రాలు కూడా ఉన్నాయి. మేము పక్కా ప్రూఫ్తో వచ్చాం అని జేడీకేడి చెప్తూ ఉంటారు. ఇక అందరూ వైజయంతి వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు. లేదమ్మి, నేనేం చేయలేదు, నాకేం తెలీదు, అందులో స్వీట్స్ ఎలా వచ్చాయో కూడా తెలీదు అని అంటూ భయంతో వణుకుతూ ఉంటుంది వైజయంతి. అసలు మీనన్ వజ్రాలని స్మగ్లింగ్ చేయడానికే మొన్న పూజని, ఈరోజు పార్టీని ఏర్పాటు చేశారు వైజయంతి గారు. మిమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్ళాలి అనడంతో నేను ఎక్కడికి రాను, నేను ఇల్లు దాటి రాను, వాళ్ళెవరూ కూడా నాకు తెలియదు అని వైజయంతి మొండిగా అంటూ ఉండగా నేను చెప్పిస్తా అంటూ సుధాకర్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. నేనంటే మా ఆయనకి ప్రేమే, మినిస్టర్తో ఫోన్ చేపిస్తాడేమో అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి. కానీ ఒక కొరడాతో బయటికి వస్తాడు సుధాకర్. సుధాకర్ చేతిలో ఉన్న కొరడాని చూసి భయపడుతుంది వైజయంతి. ఇప్పుడు చెప్పవే, నాకు కూడా డౌట్గానే ఉంది. వాళ్ళు చెప్తుంటే నువ్వేమైనా తప్పు చేసావా? మీనంతో చేతులు కలిపి వజ్రాలని ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నావు అని నిజం చెప్తావా చెప్పవా అని కొరడా ఒకసారి జాడిస్తాడు సుధాకర్. అయినా వైజయంతి నాకేం తెలీదు అని అంటూ ఉండగా, అబ్బుడా నువ్వైనా చూడరా అని అంటూ ఉండగా ఒకవైపు శ్రీవల్లి, మరోవైపు యువరాజ్ ఇద్దరు సుధాకర్కి అడ్డుగా నిలబడగా, నీకేం తెలీదమ్మా, నువ్వు వదులు అంటూ యువరాజ్ని నెట్టేసి కొరడాతో వైజయంతిని కొడుతూ ఉంటాడు సుధాకర్. అది జేడీకేడి కూడా భరించలేకపోతారు. చెప్పు చెప్పు అని కొడుతూ ఉండగా, నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది వైజయంతి. జేడీ మధ్యలోకి వచ్చి నిలబడి, ఆగండి ఒకసారి, నేను చెప్పేది వినండి, మేము ఎంక్వైరీకి తీసుకెళ్తాం, అక్కడ నిజాలు చెప్తారు అని అంటూ ఉండగా, మా అమ్మని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అంటూ ఉంటాడు యువరాజ్. నేను రాను అని అంటుండగా, ఏ తప్పు చేయనప్పుడు నీకెందుకే భయం అని అంటూ సుధాకర్ వెళ్ళమని చెప్తూ ఉండగా, అంతేనా, ఇంట్లో వాళ్ళే నన్ను నమ్మనప్పుడు నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ పైకి పరిగెత్తి లోపల వెళ్ళి డోర్ వేసుకొని, అమ్మ ఒళ్ళు పులిసిపోయింది, ఇంకో 2 దెబ్బలు వేస్తే చచ్చిపోయేదాన్నేమో అని అనుకుంటూ ఉండగా నిషి, యువరాజ్ ఇద్దరు తలుపు కొడుతున్నా తీయకపోయేసరికి కేదార్, యువరాజ్ కలిపి డోర్ నెట్టేస్తారు. అప్పుడే టాబ్లెట్స్ మింగబోతున్న వైజయంతి చేతుల్లో నుండి నిషి ఆపేసి, ఏంటి అత్తయ్య గారు ఇలా చేయడం ఏంటి, మీరు చావాలి అనుకోవడం ఏంటి అంటూ ఉండగా, ఇంకేం చేయమంటావమ్మి, నన్ను ఇంట్లో వాళ్ళే నమ్మనప్పుడు నేనేం చేయాలి అని వైజయంతి అంటూ ఉంటుంది. అసలు ఆ స్వీట్స్ మేమే పంపించామని మీకెలా తెలుసు అని అంటూ ఉండగా, చెప్పాను కదా, ఆవిడ దగ్గరే దొరికాయి, ఆవిడకి మీ అత్తయ్య గారే స్వీట్స్ ఇచ్చారు అంటూ ఉండగా, ఆవిడ మా ఇంట్లో నుండి రావడం కరెక్టే, ఆ స్వీట్ బాక్స్ మేమిచ్చింది కరెక్టే, కానీ స్వీట్స్ మధ్యలో మారిపోలేదని నమ్మకం ఏంటి అని నిషి అడుగుతుండగా, మా ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికితే మేము సమాధానం చెప్తాం, కానీ వేరే ఎక్కడో దొరికిన వాటికి మేము సమాధానం చెప్పలేం అని కౌశికి కూడా జేడీ పైన అరుస్తూ ఉంటుంది. ఇంకొకసారి అనవసరంగా నిందలు వేస్తే కౌశికి అంటే ఏంటో చూపిస్తా అని అంటూ ఉండగా, పక్కా ప్రూఫ్తో ఈసారి వస్తాం, మాకు తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వైజయంతి గారు అంటూ జేడీకేడి వెళ్ళబోతూ ఉండగా, కేడీని ఆపేసి, వీళ్ళకెవ్వరికి నీ నిజస్వరూపం తెలీదు, కానీ నాకు బాగా తెలుసు, నీ మాస్క్ వెనకాలన్న ముఖం, మళ్ళీ మా అమ్మని ఎందుకు టార్గెట్ చేశావు అంటుండగా, ఒక వీధి రౌడీని ఇంటి దాకా తీసుకొచ్చింది నువ్వు, నేను కాదు, నా వల్ల పిన్నికి థ్రెడ్ కాదు, ఆ మీనన్ వల్ల పిన్నికి థ్రెడ్, చూసుకో అని కేదార్ అంటూ బయటికి వెళ్ళిపోతారు. ఇక వైజయంతిని ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏమననున్నారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.